హాయ్ అండి, నేను మీ అమ్ములు. ఇవాళ మనము చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాం. ఈ విధంగా కానీ మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యారనుకోండి, చాలా టేస్టీగా, చాలా ఈజీగా మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందన్నమాట. సో దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఒక 3 చెంచాలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక చెక్క, లవంగ, అలాగే ఒక 2 యాలకులు వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒకప్పుడు వేయండి. ఇవి దోరగా వేగాక ఒక 4 పచ్చిమిరపకాయలు వేయండి. ఇవి కూడా దోరగా వేగనివ్వండి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకులు వేయండి దీనిలో. అలాగే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. ఇప్పుడు బాగా కలియపెట్టండి దీన్ని. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఒక చెంచా పసుపు, అలాగే 2 చెంచాలు కారము, అంటే మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలియపెట్టండి. ఇప్పుడు ఇవి దోరగా వేగాక ముందుగా కడిగి సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని దీనిలో మిక్స్ చేయండి. ఇప్పుడు బాగా కలియపెట్టిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది. కొంచెం నీళ్ళు వచ్చేసి ఇలా కనిపిస్తుంది కదా, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు అలాగే తిప్పుతూ ఉడకనివ్వండి. ఇప్పుడు నీళ్ళన్నీ దగ్గరకు వచ్చేసాయి కదా, ఇప్పుడు దీనిలో 1 కప్ ఆఫ్ వాటర్ పోయండి. అంటే 200 ml నీళ్ళు పోస్తే సరిపోద్ది అనమాట, దగ్గరగా కొంచెం. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా వేయండి. అలాగే ఒక చెంచా ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలియపెట్టండి. అదే మీడియం ఫ్లేమ్లో ఆ వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు బాగా గుజ్జుగా వచ్చేస్తుంది కదా దగ్గరికి, ఇంకా బాగా డ్రై అయిపోయే వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. అలా ఒక 10 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. చివరిగా కరివేపాకు వేసి దించుకోండి. మీకు కొత్తిమీర ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే అటువంటి చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి, అలాగే అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా రెసిపీ ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి. నా ఛానల్ని వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ యువర్ డే.